నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ఎక్స్‌ప్లోరర్. ఈరోజు వీడియోలో నేను మీకు వివిధ రకాల మట్టి పాత్రలు, అలానే మట్టితో చేసినటువంటి వస్తువుల్ని చూపించబోతున్నాను. ఇది తులస్ అనే ఏరియాలో ఉంది. తులస్ అనేది వెన్గుర్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వెన్గుర్ల సావంత్వాడ్ రోడ్‌లో ఉంటుంది. ఇవన్నీ హోల్‌సేల్ షాప్స్. ఇక్కడ మీకు 4-5 షాప్స్ వరకు ఉంటాయి. మీకు ఇక్కడి నుంచే బెల్గాం, బెంగుళూరు మరియు ఇతరత్ర సిటీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడంటే మనం స్టీల్ అని, నాన్ స్టిక్ అని వాడుతున్నాం గానీ, మన పూర్వీకులు మాత్రం మట్టి పాత్రలే ఎక్కువగా వాడేవాళ్ళు. మట్టి పాత్రల్లో వాడుకోవడం వల్ల మీకు టేస్ట్ బావుంటుంది. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది మనం తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. గాలికి దీపం కొండెక్కకుండా ఇది కాస్తుంది. ఇలాంటి పాత్రల్లో పెరుగు తోడు పెట్టుకోవడం వల్ల పులవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది బిర్యానీ చేసుకోవడానికి చాలా బావుంటుంది. కింద పొయ్యి, మట్టితో చేసిన పొయ్యి, పక్కనేమో దంచుకునే రోళ్ళు. వీటిని మనం హ్యాంగింగ్ బల్బ్స్ అంటాము. లోపల బల్బ్ అనేది పెట్టుకోవచ్చు. వీటిని డెకరేషన్ ఐటెమ్స్ గాను, అలాగే బాల్కనీస్‌లో పెట్టుకోవడానికి చాలా బావుంటుంది. ఇదేమో మనం పెన్ స్టాండ్ కింద ఉపయోగించుకోవచ్చు. ఇవేమో నీటి కుండలు అంటారు. దీనికి చూసారు కదా ట్యాప్ కూడా ఉంది. వేసవికాలంలో కుండల్లో నీళ్లు ఇచ్చే చల్లదనం మీకు ఫ్రిడ్జ్ కూడా ఇవ్వలేదు. ఈ మట్టి కుండల్లో నీళ్లు తాగడం వల్ల మీకు జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలానే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇలాంటి కడాయిలో వెజిటేరియన్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ ఫ్రై ఐటెమ్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మన చిన్నప్పుడు కరెంటు పోయినప్పుడు ఉపయోగించుకునే ల్యాంతర్ బల్బ్స్ ఉంటాయి కదా! వాటిలో ఇది చిన్న రకం. దేవుడి దగ్గర ధూపం వేయడానికి మనం ఉపయోగించుకునే ధూపం స్టాండ్. మనము భోజనం చేయడానికి ఉపయోగించే ప్లేట్ గానీ, కర్రీ యేసుకునే బౌల్స్, అలాగే రైస్ బౌలు, చపాతీ, వాటర్ తాగడానికి గ్లాసు మీకు అన్నీ లభిస్తాయి ఇక్కడ. ఇది వాటర్ తాగడానికి ఉపయోగించే చెంబు, గ్లాసు. ఇది మన దేవుడి దగ్గర ఉపయోగించే మట్టితో చేసినటువంటి గంట. ఇది మన వంటగదిలో చెంచాలు గానీ, గరిటెలు గానీ పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వాటర్ పోసుకొని ఫ్లవర్స్ పెట్టుకుంటే చూడటానికి చాలా బావుంటుంది. ఇది హాల్‌లో టేబుల్ మీద గానీ, లేదా తులసి చెట్టు దగ్గర గానీ పెట్టుకోవచ్చు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. మీకు చాప, అలానే టార్టాయిస్ రూపాలతో చూడవచ్చు. అలానే దీంట్లో చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఇది అగరబత్తి స్టాండ్. ఇప్పటి వరకు నేను చూపించినవన్నీ మీకు మట్టితో చేసినవి. ఇది మట్టికి రాయితో చేసినటువంటి దీపం. దీంట్లో ఆయిల్ పోసుకొని మనకి చిన్న హోల్ కనపడుతుంది కదా! దాంట్లో ఉంచి ఒత్తి బయటికి లాక్కొని వెలిగించుకోవాలి. ఇవన్నీ మట్టితో చేసినటువంటి ప్లేట్ మీద వేసిన పెయింటింగ్స్. వీటిని మన రూమ్స్‌లో వాల్స్ మీద సీనరీస్‌లా పెట్టుకోవచ్చు. ఇవి చిన్న కుండలు. ఇక్కడ వాళ్ళు దీపావళికి పెట్టుకుంటారు. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది తులసి కోట. छोटी कटोरी धूप पन्ना ठीक है.